హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకు 4 టైప్స్ నెక్ డిజైన్స్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనకు బ్యాక్ నెక్ కట్ చేసుకుంటాం కదా. సంక్ వచ్చేసి మనకు 6 ఇంచెస్, ఇట్లా నెక్ పొడవు వచ్చేసి మనకు 9 ఇంచెస్ తీసుకోవాలి. ఇది మనకు చిన్న సైజ్ బ్లౌజ్ అన్నట్టు, మనకు 9 తీసుకుంటారు. చూడండి, నెక్ వచ్చేసి మనకు 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి మనకు 3 ఇంచెస్. ఇది చిన్న సైజు వాళ్ళకి మాత్రమే ఈ సైజు కొలతలు తీసుకోవాలి. అదే పెద్ద సైజు వాళ్ళకైతే 2.5, 3.5 తీసుకుని సరిపోతుంది. చూడండి, ఇక్కడ కింది భాగం వచ్చేసి మనకు 2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకున్నాం కదా. సేమ్ అదేవిధంగా 2 ఇంచెస్ మార్క్ పెట్టేసుకొని మనం ఒక 1/2 ఇంచెస్ మనకు ఎక్స్ట్రా అనేది వదిలేసుకోవాలి. చూడండి, మనకు రౌండ్ నెక్ తీసుకునేటప్పుడు మనకు పైన ఎంత తీసుకుంటామో కిందికి వచ్చేసరికి కూడా మనకు ఒక 1/2 ఇంచెస్ మనకు ఎక్కువ తీసుకుంటే, మనకు ఆ ఎక్కువ తీసుకున్న ప్లేస్లో మనకు రౌండ్ ఆఫ్ మనకు తీసుకుంటే మనకు కరెక్ట్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని ఈ విధంగా స్క్వేర్ టైప్ గీసుకొని, చూడండి ఈ విధంగా స్క్వేర్ టైప్ గీసుకొని సెంటర్లో మనకు ఒక 1/2 ఇంచెస్ సరిపోతుంది. 1/2 ఇంచెస్ అయినా పెట్టేసుకోవచ్చు, కాకపోతే 1/2 ఇంచెస్ అయితే మనకు రౌండ్ అనేది మనకు కరెక్ట్ వస్తుంది. ఈ విధంగా మనకు ఒక 1/2 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకొని మనం ఈ విధంగా రౌండ్ అప్ గీసుకుంటే మనకు రౌండ్ నెక్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ పెట్టేసుకొని మనకు కట్ చేసుకోవాలి నెక్ అనేది. ఓన్లీ మీకు నెక్ డిజైన్స్ ఏ విధంగా కటింగ్ అనేది చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా సింపుల్గా రౌండ్ నెక్ కూడా మనకు కటింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు స్క్వేర్ నెక్. దీనికి కూడా సేమ్ అదే విధంగా మనకు నెక్ ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా నెక్ వచ్చేసి మనకు 9 ఇంచెస్, షోల్డర్ నెక్ వచ్చేసి పైన 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి మనకు 3 ఇంచెస్. ఇక్కడ కూడా చూడండి, మీరు గమనించండి, మీకు స్క్వేర్ నెక్ కూడా మనకు పైన ఎంత 2 ఇంచెస్ తీసుకుంటే మనకు కింది భాగం వచ్చేసి కూడా మనకు 2.5 తీసుకోవాలి. స్క్వేర్ నెక్ కూడా సేమ్ ప్రాసెస్. మనకు ఈ విధంగా ఒక 1/2 ఇంచెస్ మనకు ఎక్స్ట్రా తీసుకొని చూడండి స్క్వేర్ టైప్ ఈ విధంగా గీసుకోవాలి. అప్పుడే మనకు ఈ మూల అనేది మనకు కరెక్ట్ వస్తుంది. మనకు షోల్డర్ అనేది జారకుండా మనకు కరెక్ట్ వస్తుంది. అదే మనకు స్క్వేర్ సేమ్ తీసుకున్నాం అనుకో, సేమ్ తీసుకుంటే మనకి ఇట్లా క్లాత్ నెక్ వచ్చేసి మనకు స్క్వేర్ టైప్ మనకు కనబడదు అన్నట్టు, ఒక వి షేప్ లాగా మనకు కనబడుతుంది మనకు. అందుకే ఈ విధంగా మనం కట్ చేసుకుంటే మనకు స్క్వేర్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి స్టార్ నెక్. సేమ్ దీనికి కూడా అంతే, మనకు పొడవు వచ్చేసి మన 9 ఇంచెస్, సంక్ వచ్చేసి మనకు 6 ఇంచెస్. మనకు చూడండి, ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు స్టార్ నెక్కి ఏ విధంగా తీసుకోవచ్చు, పైన స్టార్ నెక్ తీసుకునేటప్పుడు పైన 2 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఒక 1 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనకు 3 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకోవాలి. అదే మనకు 2.5 తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ 3.5 తీసుకుంటే మనకు సరిపోతుంది. ఈ విధంగా మనం మార్క్ అనేది పెట్టేసుకున్న తర్వాత చూడండి, మనకు ఇక్కడ నుండి మనకి ఇక్కడ మార్క్ పెట్టేసుకున్న దగ్గర నుంచి 2 ఇంచెస్ కూడా మనకి ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మార్క్ అనేది పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు స్టార్ టైప్, మనకు చూడండి స్టార్ టైప్ ఏ విధంగా వస్తాం మనకు ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకొని ఇట్లా మూల మీదకి వచ్చేసరికి మనకు ఆ మార్కింగ్ నుంచి కరెక్ట్ ఇట్లా స్ట్రైట్గా గీసుకుంటే మనకు స్టార్ నెక్ అనేది మనకు కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా మనకు కొంచెం ఇట్లా లోతుగా డౌన్గా కావాలన్నా కూడా మనకు ఇందులోనే మనం సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. స్ట్రైట్గా కాకుండా కొద్దిగా లోపలికి డౌన్గా అనేది చేసుకోవాలనుకున్నా మనకు ఈ దీంట్లోనే మనం సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు స్టార్టింగ్లో. నెక్స్ట్ నెక్ వచ్చేసి మనకు లీఫ్ నెక్ అన్నట్టు. ఈ లీఫ్ నెక్ కూడా సేమ్ మనకు స్టార్ నెక్ టైపే వస్తుంది. ఇది కూడా సేమ్ అంతే. మనకు షోల్డర్ వచ్చేసి మనకు నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, సంక వచ్చేసి మనకు 6 ఇంచెస్. మనకు 6 ఇంచెస్ సంక రౌండ్ పెద్ద సైజు వరకైనా చిన్న సైజు వరకైనా మనకు 6 ఇంచెస్ తీసుకొని సరిపోతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ 2 తీసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మనకు 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకొని మనకు పైన వచ్చేసి 2 ఇంచెస్, సేమ్ 2 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకు ఇందులోనే మనకు చూడండి ఈ విధంగా మనకు మార్కింగ్ చిన్నగా పెట్టేసుకుంటే మనకు ఏ షేప్ నెక్ అయినా మనము ఇందులోనే సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకు లీఫ్ నెక్, ఏ నెక్ డిజైన్స్ అయినా మనకు ఈ విధంగా గీసుకుంటే మనకు నెక్ డిజైన్స్ అనేది ఏ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకొని కట్ చేసుకోవాలి.
ఇంత సింపుల్గా మనకు లీఫ్ నెక్ కూడా మనం కట్ చేసుకున్నాం. ఈ విధంగా సింపుల్గా మనకు 4 టైప్స్ నెక్ డిజైన్స్ మనం కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.